के अंदर केसीआर साहब 10वें दिन भी तबियत बहुत थे लोग, जयशंकर साहब, विद्यासागर साहब, केटीआर साहब, हरीश राव साहब, बहुत से लोग जाकर केसीआर साहब से रिक्वेस्ट कर रहे थे, साहब आप व्रत तोड़ दीजिए, आपके जान को खतरा है। डॉक्टर कह रहे हैं आपको ब्रेन हैमरेज हो सकता है, आपके किडनी फेल हो सकते हैं, आप कोमा में जा सकते हैं, आप जिंदा रहेंगे तो हम फिर तहरीक शुरू करेंगे। मगर उन्होंने कहा मेरी जान गई तो परवाह नहीं, मुझे मेरा तेलंगाना चाहिए। ये बेलने वाले कोई नहीं है, केसीआर साहब है। उनकी वजह से आज हमें हमारा तेलंगाना नजर आ रहा है। इसलिए मेरे भाइयों, यकीनन आज का दिन कोई ईद नहीं, बकरीद नहीं, दिवाली नहीं, दशहरा नहीं, बल्कि हमारी जिंदगी का सबसे अहम दिन है जिसमें हमारी स्टेट हमें वापस मिली है। उसके लिए मैं तमाम भाइयों को मुबारकबाद देता हूँ और ख़ास तौर से हमारे वर्किंग प्रेसिडेंट के.टी. रामाराव साहब बहुत शानदार तरीके से हमारी पार्टी को लेकर चल रहे हैं। मैं तमाम भाइयों से कहता हूँ, पब्लिक से जब भी पूछिए लोग कह रहे हैं हमें बीआरएस पार्टी चाहिए, हमें केसीआर साहब चाहिए। इसलिए हम मिलजुल कर मुत्तहिद तरीके से अपनी जद्दोजहद करते रहेंगे और आने वाला वक्त हमारे साथ रहेगा और आने वाला टाइम में हमारी हुकूमत रहेगी। अवाम याद रहिए और केसीआर साहब के तेलंगाना तहरीक के अलावा, तेलंगाना हासिल करने के अलावा पावर में भी उन्होंने जिस तरह अमन कायम किया है, तेलंगाना को तरक्की दिलाया, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिलती। मैं तमाम भाइयों को आज के दिन की मुबारकबाद देता हूं और हमारी स्टेट की, आज हमारी तहरीक की और हमारी कामयाबी की दिल की गहराइयों से मुबारकबाद देते हुए जय तेलंगाना, जय जय तेलंगाना। మిత్రులారా, తెలంగాణ గంగా జమున తహజీబ్ కు సంకేతం మహమూద్ అలీ గారు అయితే తెలంగాణ పోరాటంలో ఒక సాహసికమైనటువంటి పాత్ర నిర్వహించిన కర్ణ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిత్రులారా, అందరు కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. నిజానికి దేశపతి గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నటువంటి అంశాన్ని, పులి తన కోసం తను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే నిజమవుతుంది అనేటట్టుగా అనేక అంశాలు, ఒకటి కాదు. నిజానికి కేసీఆర్ గారు 2001లో 48 సంవత్సరాలు మాత్రమే, ఆయన వయస్సు 48 సంవత్సరాలు మాత్రమే. ఆనాడు ఆయనకు తోడైనటువంటి వాళ్ళు ఒకవైపు పూర్తిగా ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ వాళ్ళు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వింగ్ వాళ్ళు అందరూ తనతో తోడైనటువంటి సందర్భంలో ప్రతి నిమిషం అనుమానమే, ప్రతి నిమిషం అవమానమే. ఇది తెలంగాణ వచ్చేదా, తెలంగాణ కోసం బయలుదేరుతున్నటువంటి వాళ్ళు కనీసం పెళ్లిళ్ళకు పోలేనటువంటి పరిస్థితి, కనీసం నలుగురు కలిసిన చోటికి పోలేనటువంటి పరిస్థితి. కారణం ఏమిటంటే ఎత్తుకున్నటువంటి అంశము వాళ్ళ దృష్టిలో బలహీనమైనటువంటిది, కానీ కేసీఆర్ గారి దృష్టిలో అతి బలవంతమైనటువంటిది. కష్టపడితే తెలంగాణ వస్తుందనే నమ్మకం ఉన్నటువంటిది ఒక కేసీఆర్ గారిలో మాత్రమే ఉండేది. అనేక సందర్భాల్లో ఈ మధ్య చెప్తూ ఉంటాం, కేసీఆర్ గారు ఏ విషయం ఎత్తుకున్నా, ఏ స్ట్రాటజీ ఎత్తుకున్నా ఆ నిమిషానికి మేమందరం కూడా, వేదిక మీద ఉన్నటువంటి చాలామంది మిత్రులు, మేమందరం కూడా, మీలో కూర్చున్న చాలామంది కూడా, సార్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటూ అని అనుమానపడేది. కానీ ఆయన నిర్ణయం ఒకరోజు విజయవంతమైతే అందరం కూడా సంతోషపడేటువంటి వాళ్ళం. అంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంవత్సరం తర్వాత జరిగేటువంటి విషయాన్ని ముందే ఊహించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ 14 సంవత్సరాల ఉద్యమాన్ని అద్భుతంగా నడిపించడం. ఇంతకుముందు దేశపతి గారు చెప్పినట్టుగా నిజానికి వార్డు మెంబర్ రాజీనామా చేయడానికే భయపడేటువంటి రోజుల్లో ఏకంగా పార్లమెంటు సభ్యుడిగా, శాసన సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా ప్రతి పదవిని కూడా, చివరికి ఆయనకున్నటువంటి కేంద్ర మంత్రి పదవిని కూడా రాజీనామా చేసి, పదవులు కాదు ముఖ్యం మాకు తెలంగాణ అని చెప్పినటువంటి గొప్ప సాహసి కేసీఆర్ గారు. మీ అందరికీ తెలుసు, మళ్ళొకసారి గుర్తు చేస్తా, ఆయన 2004లో కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన పదవి తీసుకుంటే ఆయనకు షిప్పింగ్ మినిస్ట్రీ ఇచ్చినారు. ఆనాడు డిఎంకే వాళ్ళు మాకు షిప్పింగ్ మినిస్ట్రీ ఇవ్వాలి కదా, వేరే పార్టీకి ఇస్తే మేము యూపీఏలో చేరము అని అంటే, రాత్రి 11 గంటలకు కేసీఆర్ గారు ఒక్కరే, ఎవరి సలహా లేకుండా వారే నిర్ణయం తీసుకొని సోనియా గాంధీ గారికి మాట్లాడి, అమ్మా నాకు తెలంగాణ కావాలి, నాకు మంత్రి పదవి కాదు, తెలంగాణ ఇస్తే చాలు, ఈ మంత్రి పదవి డిఎంకే వాళ్ళకి ఇవ్వని చెప్పి సాహసంగా నిర్ణయం తీసుకుని తెల్లారే వరుసరికి ఆయన కేంద్ర మంత్రి పదవిగా రాజీనామా చేసి, చివరికి ఆయన పదవి పోర్టుపోలియో వదిలిపెట్టేసుకొని 6 నెలల పాటు ఎటువంటి పోర్టుపోలియో లేకుండా కేవలం తెలంగాణ కోసమే ఢిల్లీలో లాబింగ్ చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. నిజానికి మనం అందరం చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు. 2014 వరకు ఒక రకమైనటువంటి అనుమానం, తెలంగాణ వచ్చుడు అనేటువంటిది ఒక కళ అనేటువంటిది. నిజానికి ఈ రోజు జూన్ 2 అనేటువంటిది మన అందరి దృష్టిలో ఒక కళలాగా మాత్రమే ఉండిపోయే, కానీ అది నిజం చేసింది కేసీఆర్ గారు. వారి పట్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటుంది. ఎస్, ఇవాళ కుక్కమూతి పిందెలు ఏమైనా మాట్లాడవచ్చు, ఎటువంటి మాటలైనా, కానీ తెలంగాణ భూమి ఉన్నంత కాలం, మనుగడ ఉన్నంత కాలం, ఈ విశ్వంలో తెలంగాణ ప్రాంతం ఉన్నంత కాలం కేసీఆర్ గారు తప్పకుండా అజరామరంగా ఉంటారు, తప్పకుండా ప్రజల మనసుల్లో ఉంటారు. ఎవరు ఎటువంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా, ఎవరు కేసీఆర్ గారి త్యాగాన్ని తక్కువ చేసినా తెలంగాణ ప్రజల్లో గుండెలో కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఒక్క విషయం కాదు, నిజానికి దేశపతి గారు అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చినారు. మీ అందరికి విషయాలు చెప్పాలంటే దాదాపు 12 గంటలు కూడా సరిపోదేమో. ఇవాళ స్టార్ట్ అయితే రేపటిదాకా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. మీరందరూ కూడా భాగస్వామ్యమైనటువంటి విషయాలు, అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ అంతిమంగా ఈ ప్రపంచంలోనే ఎవరు నమ్మనటువంటి విషయం, ఈ ప్రపంచంలోనే ఎవరు కూడా విశ్వాసంలోకి తీసుకున్నటువంటి విషయం తెలంగాణ తీసుకురావటం అనేటువంటిది మనందరి గొప్ప జన్మ ధన్యమైనట్టుగా మనం భావించాలి. నిజానికి పదవులు అనేటువంటివి ప్రతి 5 సంవత్సరాలకు వస్తాయి పోతాయి. పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు మాజీలు అవుతారు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా తన శవం మీద తెలంగాణ ఉద్యమకారుడని మాత్రమే ఆయన శవం మీద జెండా కప్తారు. అది మాత్రమే మనకు మిగిలినటువంటి అతిపెద్ద అవార్డు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం అనేటువంటిది, తెలంగాణ కోసం పనిచేయడం అనేటువంటిది నిజానికి జీవిత కాలంలో అంతకంటే పెద్ద బాధ్యత, అంతకంటే పెద్ద పదవి మరొకటి ఉండదు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ గడ్డ కృతజ్ఞత తెలియజేస్తుంది. మనందరం కూడా కృతజ్ఞత తెలియాల్సిందిగా, వారికి మరి ధన్యవాదాలు తెలియజేసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ తెలంగాణ ఉద్యమ అమరులకు. థ్యాంక్ యూ. తుల ఉమక్క ఒక 2 నిమిషాల్లో. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. నిజంగా ఈరోజు మన అందరం అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కొట్లాడి పోరాడి ఆ పోరాటాల ద్వారా, ఆ పోరాటాల సమయంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, జైళ్ళు ఏదేమైనా అవన్నిటిని అధిగమించి తెలంగాణ రాష్ట్రం సాకారమైందనేటువంటి సంతోషం, నిజంగా అవన్నిటిని కూడా మనల్ని మర్చిపోయేటట్టు చేసినటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఆ ఉద్యమం నిజంగానే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఉద్యమం. ఆ ఉద్యమంలో మహిళలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకులు ఒకరేమి ప్రతి ఒక్కరం కూడా కొట్లాడి ఆ పోరాటంలో భాగస్వామ్యం అయినటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భాన్ని నిజంగా నెమరు వేసుకోవాలంటే మనం అసలు ఈ రోజులు ఒక రోజు అనేది సరిపోదు. కాబట్టి ఆ ఉద్యమ జ్ఞాపకాలను ఇవాళ చూస్తుంటే ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు ఆనాడు ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం అంతా కొట్లాడి పోరాడి